ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ బిడ్డలందరికీ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం నుండి మొదటి మాట చదువుతూ ఉన్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, వందనాలు. 9వ మాసములో మరొక పరిశుద్ధ ఆదివారపు దినాన వేకునే నీ పాద సముఖములు నిలబడే ధన్యత మాకు ఇచ్చారు. గడిచిన 20 దినాలు నీ రెక్కల జెండా దాచినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కూడా మీ ఆత్మ సంచరింప చేయడం ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరిచి, స్థిరపరిచి, దీవెనకరంగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి నామములు అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదవనటువంటి మాటను కొన్ని నిమిషాలు మనము జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని సందేశం అనేది ఈ ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం కనబడుతుంది. ఇర్మియా గ్రంథం మొత్తంలో సుమారుగా 52 అధ్యాయాలు లెక్కించబడ్డాయి. వాటిలో చాలా చిన్న అధ్యాయం ఏదైనా ఉంది అని అంటే అది ఈ 45వ అధ్యాయం. కానీ మనందరి కోసం చాలా ప్రశస్తమైనటువంటి, శ్రేష్టమైనటువంటి గుణపాఠం అనేది ఇందులో ఉంది. గమనించాలి. ఇర్మియాతో కలిసి చేసినటువంటి ఆ పరిచర్యలో మరొక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు మనకి, బారూకు అనే వ్యక్తి. ఆ వ్యక్తికి చాలా ఇబ్బందులు, విచారం కలిగాయి. పిల్లరా, దేవుడు తన సేవకులు సౌఖ్యమైనటువంటి, సుఖమైనటువంటి, బాధలు ఏమీ లేని ఆ జీవనాన్ని గడుపుతారు, అలాంటిదే మీకు ఉంటుంది తప్ప ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆనాడు చెప్పలేదు, ఈనాడు చెప్పలేదు, రానున్న దినాలు కూడా మాట ఆయన చెప్పడు. నిజానికి దీనికి వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పాడు చాలా సందర్భాల్లో. చూడండి, దేవుని సేవలో ఉన్నటువంటి వారంతా, వాళ్ళు విశ్వాసులే కానివ్వండి, క్రైస్తవ బిడ్డలు కానివ్వండి, సేవా పరిచయటువంటి దైవజనులు కానివ్వండి, త్వరలో దుఃఖము, మూలుగులు, వ్యాకులము ఏంటో తెలుసుకుంటారని చెప్పి ఈ మాట ఎక్కడుంది 5వ వచనంలో. అందుకే ఈరోజు దేవుని సందేశం మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎదగాల్సింది ఏంటంటే దేవునిని కూర్చున్నటువంటి మాట, దేవుని కూర్చున్నటువంటి మార్గం, దేవుని కూర్చున్నటువంటి ఆ ఆలోచనలే తప్ప మరి కేటిని కూడా మనం ఎదగొద్దు అనేది ఇక సారా విషయం. ఎందుకంటే ఆ కింద మన సర్వ శరీరం మీద ఏమంటున్నాడంటే కీడు రప్పిస్తాను. గమనించాలి. అంటే చూడండి, ఇక్కడ ఈ 5వ వచనాన్ని బట్టి గమనిస్తే బారూకు అనేటువంటి వ్యక్తి ఈ ఇక్కట్ల నుండి లేదా ఇబ్బందుల నుండి, కలిగేటువంటి బాధల నుండి తప్పించుకోవడానికి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన చేస్తూ తనకు కొంత గౌరవం, శాంతి, సమాధానం పొందాలనేటువంటి పదవిని పొందాలనే ప్రేరణకు గురయ్యాడని తెలుస్తుంది. సిద్కియా అనే వ్యక్తి రాజుగా ఉన్నటువంటి సమయంలో బారూకు తోబుట్టువుగా షరాయా ఒక అధికారి. బహుశా అంతకు ముందు కూడా ఏదో ఒక ఉన్నతి పదవిలోనే ఉండి ఉంటాడు. అందువల్లే బారూకుకు ఇర్మియాతో కలిసి పని చేయాలనేటువంటి ఆలోచన కొంత ఇబ్బందికరంగా అనిపించింది. తాను చేస్తున్నటువంటి దేవుని సేవను విడిచిపెట్టేసి తన సహోదరుని సహాయంతో ఏదో ఒక ఉన్నతి పదవిని ఆశించాలి, సంపాదించుకున్నటువంటి ఆశ, ఆ తృష్ణ ఆ వ్యక్తులు కలిగి ఉండొచ్చు. అందుకే అంటున్నాడు దేవుడు, నీ నిమిత్తమయ్యా
ఒకవేళ గొప్పవాటిని వెతుకుతున్నామే వెతకొద్దు. ఎందుకంటే రానున్న దినాల్లో సర్వ శరీరులందరి మీద కూడా నేను ఏం చేస్తానంట, కీడు రప్పిస్తాను, జాగ్రత్త. వీళ్ళ దేవుని యొక్క న్యాయమైన తీర్పులు నెరవేరనున్నాయి. ప్రజల మీదకి విపత్తు రాబోతూ ఉంది. లోకమంతటి మీదకి నాశనం అనేది రాబోతూ ఉంది, కీడు రాబోతూ ఉంది. వీళ్ళ దేవుని ప్రజలు తమ కొరకు ఏదో ఒక ఉన్నత పదవి వెతుక్కునే సమయం కాదు ఇది. నిజానికి అసలు దేవుని ప్రజలు, విశ్వాసులు లేదా సేవకులు ఎప్పుడు కూడా తమ కోసం గొప్ప వాటిని దేని కూడా వెతకొద్దు అనేది దీని యొక్క సారాంశం, ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా అంతము సమీపిస్తుందనేటువంటి అనుకోవడానికి, దేవుని రాక రాబోతుంది అనుకోవడానికి ఏమైనా కారణాలు కనిపిస్తూ ఉన్నప్పటికి కూడా ఎలా మనము స్థిరపడడానికి, హెచ్చించబడడానికి గొప్ప నెల వెతుకుతాం. దేవుని యొక్క కోపము ప్రపంచమంతటి మీద ఆ ఘోర విపత్తును క్రొమ్మరించబోతున్నప్పటికీ చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉండగా అలా ఆశించడం అనేది అవివేకం అవుతుంది, వివేకం అనిపించుకోవద్దు. ఆయన అన్నాడు, నా రాకడ నేను ఎప్పుడు వస్తానో తెలియదు, మనుష్య కుమారుడు రాకడ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, అర్ధరాత్రి రావచ్చు, వేకువజామున రావచ్చు, అసలు అది ఎవరు కూడా ఊహించలే. అలాంటప్పుడు గొప్ప వాటిని ఎందుకు వెతకాలని ఆశిస్తున్నాం అనేది హెచ్చరిక రోజు. పిల్లరా, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు స్వార్థంతో పదవులను, అధికారాన్ని ఆశించి మనుషులు ఇచ్చేటువంటి ఆ గౌరవాన్ని పొందుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉంటుండగా అలాంటి వాటి విషయంలో కూడా దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అలా వెతుకుతూ వెర్రితనమే అంటున్నాడు. ఏమన్నా ఉదాహరణకి మనకు తెలుసు కదా, చాలామందికి ఇల్లు తగలపోతూ ఉంటే కప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే తమ గొప్పలను ఏకరువు లేక చూపించేటువంటి చిత్రపటాన్ని ఆ ఇంటి గోడలకు తగిలించుకున్నారంట. అలా అది వెర్రితనం కాకుండా మరి ఏమవుతుంది? ఒక ప్రక్క ఇల్లు అంతా కాలిపోతూ ఉంది, గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ తమ గొప్పలు మాత్రం గోడ కంటించి పెట్టుకున్నాడంట వ్యక్తి. ఈరోజు పిల్లరా, రాకడ సమీపిస్తుందని తెలిసి కూడా విశ్వాసాలుగా సిద్ధపడడం మానేసి గొప్పవాటిని వెతికేయడం ప్రయత్నం ఉంటున్నాం మేము. అలాంటి మనకు కూడా ఈరోజు ఇది ఒక శ్రేష్టమైనటువంటి సందేశం, హెచ్చరిక ఉంటుందని జ్ఞాపకం. అయితే విచారం ఏంటంటే ఇలాంటి వెర్రితనమే సర్వత్రా కనిపిస్తూ ఉంది నేటి దినాల్లో కూడా. లోకం యొక్క పరిస్థితి, నేటి క్రైస్తవుల పరిస్థితి కూడా ఇక్కడ బారుకు చేస్తున్నది ఇదే. ఏమండి, దేవుని పని మానేసి, దేవునితో నడవడం మానేసి, దేవుని కొరకు ఆలోచించడం మానేసి లోకం యొక్క, మనుషుల యొక్క గొప్పల కొరకు ప్రాకులాడిన పరిస్థితి నేటి దినాల్లో కనపడతా ఉంది. జాగ్రత్త, వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు బారుకు ఇచ్చినటువంటి సందేశమే, బారుకు ఇచ్చిన ఆజ్ఞ ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడని గ్రహించుకోవాలి. మనం ఎప్పుడు దేవుని కోసం వెతికేవారిగా ఉండాలి, దేవుని పని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి, దేవుని మార్గాన్ని వెతికేవారిగా ఉండాలి, కానీ స్వార్థం కోసం వెతికేవారిగా ఉండొద్దు. క్రీస్తు కొరకు గొప్పవాడిని వెతుకుదాం. ఏమండి, విలియం కెరీ గారికి నినాదం అదే, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించిన నినాదంతోనే ప్రభువు కొరకు పని చేశాడు ఆయన చివరి వరకు. మన కోసం కాదు పిల్లరా మనం గొప్పవాడిని వెతికేది, మన కోసం కాదు మనము గొప్పవాడిని ఆశించేది. గమనించాలి, బారూకు అనే వ్యక్తి దేవుని మాటకు లోబడ్డాడని అనడానికి కారణం కనిపిస్తుంది, కానీ ఏమండి అతడు ఇర్మియాకు విశ్వాసపాత్రుడైనటువంటి సహాయకుడుగా ఉండిపోయాడు. గమనించాలి, ఉదయకాల సమయంలో దేవుడు ఈరోజు బారూకు ఇచ్చిన హెచ్చరిక, ఆ సందేశం మనకు కూడా ఇస్తున్నాడు. మన కోసం మనం ఇప్పటి ఈ లోకంలో ఉన్నదంతా కూడా కేవలం కల్పితమే, అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. సమస్తం కూడా ఒకరోజు నాశనం వైపు కొట్టుకుపోతుంది, కానీ స్థిరంగా నిలిచి ఉండేది ఏది ఉందంటే దేవుని పట్ల నీకు నాకున్న భక్తి, విశ్వాసాలు. కనుక అలాంటి ఈ సందేశాన్ని శ్రేష్టమైన సందేశంగా ఎంచుకొని మన హృదయంలో దాచుకొని గొప్పవాటిని కాకుండా ఆ గొప్పవేవో క్రీస్తు పని కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు ఎదుగుతూ ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచుకొని మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ దినాన్ని శ్రేష్టం నీ మాట వినిపింపజేసావు. నిజమే తండ్రి, మేము నీ బాటను మానేసి, నీ వాక్యాన్ని మానేసి, నీ రాజ్య స్థాపన కొరకు లేక రాజ్యంలో స్వాస్థ్యం వెతకడం మానేసి లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాటిని వెతుకుతూ మనుషుల యొక్క పొగడతల కొరకు, మనుషుల యొక్క పెంపుదల కొరకు వెతుకుతున్నాం మేము. అలాంటి మాకు మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తోత్రాలు. ఇవి హెచ్చరికను వింటున్న మేమందరం కూడా మా మనస్సులు మార్చుకుని, మా ఆలోచన మార్చుకుని, మా తలంపులు మార్చుకొని కేవలం నీ నిమిత్తమే మాత్రమే
గొప్ప వాటిని ఎదుగుతూ గొప్ప కార్యాలు చేయడం కృప చూపించి నడిపించమని నీ చిత్తమైతే ఈ దిన దీవెనలో ఆశీర్వాదం మాపై కృమరించి జరగబోతున్న ప్రతి ఆరాధన నీ నామ మహిమ జరిగించి దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమెన్.